నీకు లోబడినట్లు, నీ మీద ప్రేమ ఉన్నట్లు, శత్రువులు నీకు లోబడినట్లు నటిస్తారు. జీవించే వాళ్ళని అయితే గుర్తుపడతాం కానండి, నటించే వాళ్ళని మనం ఎలా గుర్తుపడతాం చెప్పండి. కొన్ని సమస్యలు మన తలని పొడుస్తూ ఉంటుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కొన్ని విషయాలు. కొందరు మనుషులు మన తల మీదకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళు నిజమే, వాళ్ళు బలహీనులే కావచ్చు, వాళ్ళ శక్తి కొంచెమే కావచ్చు, కానీ వాళ్ళు మన తల మీదకి ఎక్కి కూర్చొని, మన నెత్తి మీదకి ఎక్కి కూర్చొని, మన భుజాల మీదకి ఎక్కి కూర్చొని పొడిచి 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 మనకు నెమ్మది లేకుండా చేస్తారు. మానసిక స్వస్థత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన 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 మానసిక స్థితి మీద కొడతారు. కొన్ని సమస్యలు పరిష్కారం కలగాలంటే ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోవాలి. ఆత్మీయంగా ఉన్నత స్థలానికి వెళ్ళిపో. అప్పుడు నీ శత్రువులు ఆటోమేటిక్గా నిర్మూలమైపోతారు. శత్రువులతో పోరాడుతూ కూర్చోవద్దు, శత్రువులతో యుద్ధాలు చేస్తూ కూర్చోవద్దు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండు, ఎదుగుతూ ఉండు, ఎదుగుతుండు ఎదుగుతుండు ఉన్నత స్థలానికి మీరు వెళ్ళిపోయారనుకోండి, ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోతే శత్రుక్రియలన్నీ అవే పోతాయి.